చూడు, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునితో పరిచర్యలో ఉన్నాడు. అందుకే మీ నాన్నకు మృతులు ఉన్నారు బోళ్ళు మంది, వాళ్ళు పాత పెడతారు, నువ్వైతే నాన్నే వెంబడించు అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు ఎంత ఎంత డిఫికల్ట్గా ఉందో ఇది. ఇంకొక మాట చూద్దాం, కింద లైన్ చదవండి. కాదు అక్కడే 22 యేసు అతను చూచి నన్ను వెంబడించుమని మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఈరోజున ఈ అద్భుతమైన మర్మములు మనం అర్థం చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనము దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే మనకు ప్రభు వాక్యం బోధిస్తుంది. దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ విషయంలో మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు మేము ఈరోజు ఇక్కడ స్త్రీల కొడుకు జరుగుతుంటే ఇక్కడ పాలు పంపులు పొందకుండా అక్కడ పక్క ఇంట్లో అవతల వీధిలో పిల్ల పెద్ద మనిషి అయింది, ఆ పిల్లకి ఆశీర్వదించి అక్షింతలు వేస్తున్నారు, రమ్మన్నారు కాబట్టి వెళ్తున్నాను అని అంటే అది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అది మంచిదా చెప్పండి? మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి నేను ప్రభువుని అక్కడికి తీసుకెళ్ళాలి. మనం వెళ్తే ప్రభు కూడా మనతో వస్తాడు. అలాంటి అపవిత్రమైన కార్యముల కొరకు ప్రభు యొక్క సమయాన్ని మనము దొంగిలించవచ్చా? అక్కడ ప్రభుకు మహిమ ఆలోచన చేయండి. నాకు ఎవరు ఒక విశ్వాసే, ఆ పాప చెప్తుంది, ఆ పాప పేరు ఇప్పుడు ఇక్కడ మన మధ్య చెప్పకూడదు. నేను గౌరీపట్నం వెళ్ళి ఆంటీ, మా యొక్క మరిది గారి పాప పుట్టింది, ఆ పాపకి తల వెంట్రుకలు ఇచ్చేసి వచ్చాను అని అంటుంది. నువ్వెవరు ప్రభు నమ్ముకున్నావు, విశ్వసించావు అని అంటున్నావు, మరి నువ్వెందుకు వెళ్ళాలి? నువ్వు కూడా తలనీళ్ళు ఇచ్చేసావా? అబ్బే లేదండి, నేను వెళ్ళాను అంతే, వాళ్ళు కూడా వెళ్ళారు. ప్రభు ఏమన్నాడంటే ఏకీభవించవద్దు అన్నాడు. ఎవరితోనూ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గమున నిలవద్దు, ఆ విగ్రహ పూజలోకి నడవద్దు, ఆ పాపల మార్గమున మనం వెళ్ళవద్దు. దేవుని వాక్యం చెప్తుంది. వారు అపహాసం చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, విగ్రహ పూజకు వెళ్తున్నారు. వారు పేరు మట్టుకు మరియమ్మే, కానీ చేసే పని అంతా కూడా విగ్రహ పూజ. మనం అది చేయొచ్చా? ఆలోచన చేయండి. కాబట్టి ఇది నన్ను క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిస్టియన్స్ అని అంటున్నారు కానీ ఈ పని చేస్తున్నారు. అందుకనే